మనం కొన్ని దేశాలు దాటి వెళ్తున్నప్పుడు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అడుగుతారండి ఆ దేశం వాళ్ళు. ఆ దేశాలు మరేవో కాదు, ఆఫ్రికా దేశాలండి. మీ అందరికీ తెలిసిందే. ఈ ఆఫ్రికా దేశాలు రావాలంటే ఖచ్చితంగా ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి. మీరు కనుక ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఉంటే కనుక మెట్రో ట్రైన్ ఎక్కేసేయండి. సరాసరి నారాయణగూడ మెట్రో స్టేషన్ కిందే గవర్నమెంట్ కి సంబంధించిన ఇలాంటి ల్యాబొరేటరీస్ అయితే ఉంటాయండి. దీంట్లోకి వెళ్ళేసి మనం అడిగామంటే వ్యాక్సిన్ చేయరు. ఎందుకంటే మనకి ప్రీ బుక్ అయితే ఉండాలి, ముందుగానే బుక్ చేసుకుని రావాలి. ప్రీ బుక్ చేసుకోవడం చాలా తేలిక. మీకు స్క్రీన్ పైన ఇచ్చిన వెబ్సైట్ లోకి వెళ్ళి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ప్రీ బుక్ చేసుకోకుండా వెళ్ళాను కాబట్టి బయట వ్యాక్సిన్ కొనుక్కొని వచ్చి వీళ్ళ దగ్గర చేయించుకున్నాను. అలా కూడా మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు, ఏమి ఇబ్బంది లేదు. ఫైనల్ గా ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉంటుంది. అసలు ఈ ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ ఎందుకు అంటే ఆఫ్రికాలో ప్రమాదకరమైన దోమ ఉంది. ఆ దోమ కుట్టింది అనుకోండి ఎల్లో ఫీవర్ వస్తుంది. అది వస్తే సరైన వైద్యం లేదు ఇక్కడ. అందుకని ఖచ్చితంగా ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ చేయించుకుని రావాలని అక్కడ రూల్ అనమాట. అన్నట్టు ఆఖరిగా ఇంకో విషయం అండి, ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర పాస్పోర్ట్ అయితే ఉండాలి. నేనైతే ఉంటాను. బాయ్ బాయ్.